నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్తే. మాలాకుమార్ గారి 'నులివెచ్చని గ్రీష్మం' 8వ భాగంలో ఇంట్లో ఫైర్ అలారం మోగేసరికి అందరూ గాబరా పడ్డము. ఫైర్ టీమ్ వచ్చి అంతా చెక్ చేసి ఏమీ లేదని చెప్పిన తర్వాత కొద్దిగా ఊపిరి పీల్చుకుని తర్వాత మాల్ ఆఫ్ అమెరికాకి వెళ్ళటము, అక్కడ పిల్లలందరూ కేరింతలతో సందడితో ఉండడం చూసి సుభద్ర కొద్దిగా రిలాక్స్ అవ్వటము చూసాము. ఇక 9వ భాగానికి వెళ్ళే ముందర 8వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లోని లింక్ ద్వారా వినేసి 9వ భాగానికి వచ్చేయండి. ఇక మొదలు పెడదామా? కార్డ్స్ రూమ్లో ఎవరూ కనిపించలేదు. అంతా ఖాళీగా ఉంది. బల్లలు కూడా సర్దిలేవు. ఒక పక్కకు వేసి ఉన్నాయి. కుర్చీలు గోడవారుగా పెట్టున్నాయి. ఒక బల్ల మధ్యకు జరుపుతూ ఈరోజు ఇంకా ఎవరు రాలేదే అనుకుంది సుభద్ర. ప్రస్తుతానికి ఒక బల్ల 4 కుర్చీలు వేస్తే సరి, ఎక్కువ వస్తే అప్పుడే జరుపుకోవచ్చు అని బల్లను జరిపి అడ్జస్ట్ చేసింది. అల్మారాలో నుంచి ఆడేవాళ్ళ అందరి పేర్లు ఉన్న ప్రింటెడ్ పేపర్ తీసి దానిలో తన పేరు దగ్గర టిక్ చేసి పక్కన ఇంకో బల్ల మీద పెట్టింది. ఇంకేమైనా చెయ్యాలా అని చూసి అన్నీ పెట్టేశానులే అనుకుంటూ కూర్చుంది. తీరికగా అర్జున్ తనకు అందరి పేర్లు రాసుకోమని ఇచ్చిన చిన్న డైరీ తీసింది. పేర్ల షీట్ చూస్తూ తన డైరీలో పేర్లతో సరిచూసుకుంటూ వాళ్ళను గుర్తు చేసుకుంటుంటే ఎక్కడ క్యాథిన్ పేరు కనిపించలేదు. కొందరేమో గుర్తుకు రాలేదు. షైనీ లోపలికొస్తూ, సుభా, తొందరగా వచ్చేసావే, ఏం చూస్తున్నావు పక్కన కూర్చుంటూ అడిగింది. మీ అందరి పేర్లు నాకు సరిగ్గా అర్థం కావటం లేదు, సరిగ్గా పలకలేకపోతున్నాను. అందుకని మా హస్బెండ్ ఈ డైరీ ఇచ్చి ఇందులో రాసుకోమన్నారు. నా గుర్తున్నవి రాసుకున్నాను, చెక్ చేసుకుంటున్నాను. క్యాథిన్ పేరు ఇందులో లేదేంటి అడిగింది. క్యాథిన్ ఎవరు అంటూ డైరీ తీసి కొంతమంది పేర్ల స్పెల్లింగ్స్ సరిచేసి అడిగింది షైనీ. ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను నీరసశ్రీ అనుకుంటుంది అని ఆలోచిస్తోంది సుభద్ర. అంతలో క్యాథిన్ వచ్చింది. హమ్మయ్య అనుకుని, తన పేరు క్యాథిన్ కాదా అడిగింది. కాదు, కేరన్ అంది. కేరన్ కేరన్ అని 2-3 సార్లు మనసులో అనుకుని హాయ్ కేరన్ పలకరించింది. ఆ రోజు షైనీ, కేరన్ మాత్రమే వచ్చారు. ముగ్గురు కాసేపు ఆడాక షైనీ వెళ్తానని వెళ్ళిపోయింది. కేరన్ కూడా ఆ రోజు ఆడే మూడ్లో లేనట్లుంది. కాసేపు కార్డ్స్ అటు ఇటు కదిపి వెళ్ళిపోయింది. సుభద్రకు ఏం చేయాలో తోచలేదు. అక్కడే ఉన్న సెంటర్ బుక్లెట్ తీసి కాసేపు చూసింది. పక్కన ఉన్న లైబ్రరీకి వెళ్ళింది. న్యూస్ పేపర్ కనిపిస్తే చదువుదామని తీసింది, కానీ చదవాలనిపించలేదు. ఇక అక్కడి నుంచి పక్కన ఉన్న గదిలో ఏముందో చూద్దామని వెళ్ళింది. అక్కడ కొంతమంది కార్డ్స్ గేమ్ ఏదో ఆడుతున్నారు. వాళ్ళతో ఆడుతున్న కేరన్ సుభద్రను చూసి రమ్మన్నట్లు పిలిచింది. కేరన్ పక్కన కూర్చుంది. వాళ్ళు ఆడేదేంటో అర్థం కాలేదు. కేరన్ అడిగింది, ఏం గేమ్ ఇది అని. హ్యాండ్ అంటారని, ఎట్లా ఆడతారో చూడు, నువ్వు ఆడవచ్చు అంది. కానీ సుభద్రకు అంత ఆసక్తిగా అనిపించక లేచి బ్రిడ్జ్ రూమ్కి వెళ్ళి అర్జున్ పక్కన కుర్చీలో కూర్చుంది. ఆడుతున్న కార్డ్స్లో నుంచి తలెత్తి, ఏంటి ఇటు వచ్చావు అడిగాడు. ఇవాళ అక్కడెవరూ లేరు అంటూ చుట్టూ చూసింది. పక్క టేబుల్ దగ్గర షైనీ ఆడుతూ కనిపించింది. షైనీ ఎదురుగా వీల్ చైర్లో ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కన ఒక అమ్మాయి కార్డ్స్ పట్టుకుని కూర్చుంది. ఆయన ఎదుటి వాళ్ళు వేసిన కార్డ్ చూస్తూ తన కార్డ్ ఏది వేయాలో చెప్తే ఆ అమ్మాయి ఆ కార్డ్ వేసింది. అలా ఆయన చెప్తున్నాడు, ఆ అమ్మాయి కార్డ్స్ వేస్తోంది. ఆశ్చర్యంగా వాళ్ళని గమనిస్తోంది సుభద్ర. ఆ అమ్మాయికి బహుశా 30 సంవత్సరాల లోపే ఉండొచ్చు. నీలం రంగు మీద చెక్స్ ఉన్న స్కర్ట్, లేత పసుపు రంగు టాప్ వేసుకుంది. చక్కని రంగు వత్తైన బ్రౌన్ కలర్ బాయ్ కట్తో అందంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా చాలా దీక్షగా పెద్దాయన చెప్పినట్లుగా ఆడుతోంది. అప్పుడే డమ్మీగా తన కార్డ్స్ టేబుల్ మీద పరిచిన అర్జున్, కాఫీ తాగుతావా అడిగాడు. వద్దు, కానీ ఆ అమ్మాయి ఆడుతోందేంటి చిన్నగా అడిగింది. ఆయన అమ్మాయి తండ్రి.
ఆయనకు పక్షవాతం, కదలలేడు, చేయి కూడా కదపలేడు. ప్రతివారం తండ్రిని ఇట్లా వీల్ చైర్లో తీసుకొచ్చి ఆడిస్తుంది. ఆయన చూసి చెప్తుంటాడు, తను ఆడుతుంది. లోగొంతుకుతో వివరించి తన గేమ్ వైపు దృష్టి మరల్చాడు. కాసేపు వాళ్ళ ఆటను గమనించి లేచింది. బోర్ కొడుతుందా? వెళ్ళిపోదామా? ఆమె లేవటం చూసి అడిగాడు. వద్దు, మీరు ఆడుకోండి, నేను బయట వాకింగ్ చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది సుభద్ర. తలుపు తీయగానే చల్లటి గాలి ఒక్కసారిగా తగిలి కొద్దిగా వణికించింది. కొంగు భుజం చుట్టూ కప్పుకుని బయటకు వెళ్ళింది. ఎండ బాగానే ఉంది. చలి, వేడి రెండూ ఒక్కసారిగా అనిపించి నులివెచ్చని గ్రీష్మం అని నవ్వుకుంది. బయట అంతా రంగురంగుల పూలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి. మధ్యలో లాన్, చుట్టూ పూల మొక్కలు, అక్కడక్కడ చిన్న చిన్న మట్టి దిబ్బలు, వాటి చుట్టూ పూల మొక్కలు, తలుపు పక్క నుంచి పైకి వెళ్లేందుకు మెట్లు, వాటి పక్క లాన్, పూల మొక్కలు. సీతమ్మవారి జడబంతి పూలు మోజంతా రంగులో పట్టుకుచ్చుల ఆకుల మధ్య నుంచి పైకి వస్తున్నాయి. ఎరుపు, పసుపు, తెలుపు రంగురంగుల వర్ణాలతో జినియాలు అందంగా ఉన్నాయి. ఓ వరుసంతా బంతిపూలు పచ్చగా మెరిసిపోతున్నాయి. అన్నీ పసిపాపల్లా ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నట్లుగా బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. అవి చూసి, వావ్, సీతమ్మవారి జడబంతి, జీనియాలు, ఎన్ని సంవత్సరాలైందో వీటిని చూసి. చిన్నప్పుడు తమ ఇంట్లో ఉండేవి. సీతమ్మవారి జడబంతి, బంతిపూలు కలిపి అమ్మ పూల జడ వేసేది అని మురిసిపోతూ వాటి దగ్గరకు వెళ్ళి మృదువుగా చేత్తో తాకింది. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్లు గాలికి అల్లల్లాడాయి. ఇంకా పేరు తెలియని రంగురంగుల పూలున్నాయి. అదంతా కలిగి తిరుగుతూ కాసేపు గడిపింది. అర్జున్ ఇంకా రాలేదు. ఒక్కసారిగా వీచిన గాలికి చెట్టు కొమ్మలన్నీ అల్లల్లాడి చిరుగాలి సుభద్రను పలకరించింది. ఆ గాలికి కదిలిన చీర కొంగును పట్టుకుంటూ అక్కడే ఉన్న చెక్క పెంచు మీద కూర్చుంది. అది చాలనట్లు ఓ పిల్ల తెమ్మెర సుతారంగా సుభద్ర బుగ్గను గిల్లింది. చెప్పవే చిరుగాలి, చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, చెప్పవే చిరుగాలి. సన్నగా కూనిరాగం తీస్తోంది. ఓ, నువ్విక్కడ కూర్చున్నావా? వెళ్ళిపోయావు అనుకున్నాను. మాట వినిపించి తన లోకం నుంచి బయటపడి చూసింది. కేరన్ ఎదురుగా ఉంది. మా హస్బెండ్ బ్రిడ్జ్ ఆడుతున్నారు, అందుకని ఇక్కడ టైంపాస్ చేస్తున్నాను జవాబిచ్చి కేరన్ కూర్చుంటుందేమోనని కాస్త పక్కకు జరిగింది. ఓ అంటూ కేరన్ కూర్చుంది. వాళ్ళ యాక్సెంట్కు చాలా వరకు అలవాటు పడింది. ఒకరి మాటలు ఒకరికి అర్థమవుతున్నాయి. వాళ్ళు వత్తు లేకుండా సుబా సుబా అని అదో రకం యాక్సెంట్లో పిలుస్తుంటే తనేమో వాళ్ళ పేరు రూపాన్నే మార్చేస్తోంది. చివరికి ఎవరి పేరు ఎట్లా తేలుతుందో అని ఆలోచిస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. మీ ఇల్లు ఇక్కడికి దగ్గర? అడిగింది సుభద్ర కేరన్ను. కొంచెం దగ్గర, నీరసంగా కూర్చుంటే జవాబిచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? పాపం ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. షైనీ వాళ్ళతో ఏదో చెప్తూ ఉంటుంది. ఏం ప్రాబ్లమో అనుకుంటూ మాట్లాడించింది. చాలా పని ఉంటుంది, వెళ్ళాలంటే ఏడుపొస్తోంది అంది కేరన్. ఏమనాలో ఏమడగాలో తెలియక కేరన్ చూస్తూ ఉండిపోయింది సుభద్ర. విచారంగా కొద్ది క్షణాలు కూర్చుని పర్స్లో నుంచి సెల్ తీసి ఒక బాబు ఫోటో చూపించింది. బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. సో క్యూట్. ఎవరి బాబు? అడిగింది. నా మనవడు. ఇంటికి వెళ్ళగానే ముందు వీడిని ఎత్తుకోవాలి. చూసావుగా ఎంతలా ఉన్నాడో? కిందికి దింపనీయడు, నన్ను వేరే పని చేసుకొనియడు అంది. నీ దగ్గరే ఉంటాడా? అడిగింది. అవును, మా అమ్మాయి కొడుకు. మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తే నేను వీడికి బేబీ సిట్టింగ్ చేస్తాను. మంగళవారం, శుక్రవారం ఇక్కడికి వస్తానని నేను వెళ్ళే వరకు మా అమ్మాయి ఉంటుంది. నేను వెళ్ళగానే వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు స్టోర్లో పని ఎక్కువగా ఉందని రాదు. అప్పుడు నేను ఇక్కడికి రాను అంది కేరన్. మరి మీ అమ్మాయి కూడా మీ ఇంట్లోనే ఉంటుందా? ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అడిగింది సుభద్ర. నేను మా హస్బెండ్ ఉంటాము. మా అమ్మాయి వాళ్ళు వేరే ఉంటారు. తను స్టోర్కి వెళ్ళేటప్పుడు వీడిని నా దగ్గర దింపిపోతుంది. తను వచ్చాక వీడిని అప్పగించి నేను పనికి వెళ్తాను అంది కేరన్. మీ హస్బెండ్ ఏం పని చేస్తారు? ఎంతమంది మీకు పిల్లలు? అడిగితే ఏమనుకుంటోందోనని సంశయపడుతూనే అడిగింది. ఏమి చేయడు, టీవీ చూస్తూ కూర్చుంటాడు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. నేను పని చేసుకుంటున్నప్పుడు కాస్త వీడిని చూసుకోమన్నా చూసుకోడు. ఎంత మొత్తుకున్నా వినడు. అట్లా లేజీగా గడిపేస్తుంటాడు. నేనేదో ఒక జాబ్ చేసి మనీ సంపాదిస్తుంటాను. వీడిని చూసుకున్నందుకు మా అమ్మాయి పే చేస్తుంది.
నాకు 4 అమ్మాయిలు. అందరి పిల్లలను నేనే చూసుకుంటున్నాను. వాళ్ళిచ్చే మనీతో, నేను సంపాదించే దాంతో మా ఖర్చులు వెళ్తాయి. వీడిని చూసావు కదా, ఎంత లావుగా ఉన్నాడో. వీడిని మోయటం నాకు చాలా కష్టంగా ఉంది. ఆయాసం వస్తుంది. కానీ ఏం చేయను, తప్పదు, నీరసంగా జవాబిచ్చింది. కాసేపు ఆగి తనే, ఇతను నా సెకండ్ హస్బెండ్. అమ్మాయిలు 4 మొదటి భర్త పిల్లలు. అతనితో పడక విడాకులిచ్చేసి ఇతను పెళ్లి చేసుకున్నాను. ఇతను నా కొలీగ్ అప్పుడు. పెళ్ళైన కొద్ది కాలానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉద్యోగం మానేశాడు. హెల్త్ బాగుపడ్డా ఇంట్లో ఉండటం అలవాటయ్యి ఇట్లా టీవీతో ఫ్రెండ్స్తో లేజీగా కాలం గడిపేస్తుంటాడు. ఇంకా నాకు అలవాటయ్యింది. అందుకే అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నాను. కాకపోతే పనే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్ట్రెస్ అవుతున్నాను. అమ్మాయిలు కూడా ఆఫీస్ నుంచి రాగానే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, నాకేం సహాయం చేస్తారు? పైగా పిల్లలను చూసుకోవడానికి మనీ కూడా ఇస్తున్నారు కదా, ఇంకేం హెల్ప్ చేస్తారు? అన్నట్లు వీడు కాకుండా రెండో కూతురు కొడుకు 4 ఏళ్లవాడు, వాణ్ణి చూసుకుంటాను. మా హస్బెండ్ జాబ్ చేయకపోతే చేయకపోయాడు. ఇంట్లో పనికి పిల్లల పనికి కూడా హెల్ప్ చేయడు. నేను చేసి పెడితే తిని పడుకుంటాడు. అదొక్కటే ఆయన చేసే పని. ఆ భర్తతో ఎంత విసిగిపోయిందో ఆపకుండా చెప్పుకుపోయింది. అందుకే పాప అంత నీరసంగా ఊసిరో దేవుడా అన్నట్లు ఉంటుంది ఎప్పుడు, అనుకుంది సుభద్ర మనసులో. వీళ్ళు మాటల్లో ఉండగానే అర్జున్ వచ్చాడు. పని ఉందని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది కేరన్. క్యాబ్ బుక్ చేశాడు అర్జున్. ఏమిటి మాట్లాడుతోంది మీ ఫ్రెండ్? అడిగాడు అర్జున్ సుభద్ర పక్కన కూర్చుంటూ. అండి, ఇక్కడ కూడా ఆడవాళ్ళు భర్తలతో ఇబ్బంది పడుతుంటారా? కేరన్ చెప్తుంటే విచిత్రంగా అనిపించింది, అంది సుభద్ర. అంత విచిత్రంగా ఏం చెప్పిందేంటి? అడిగాడు. కేరన్ చెప్పిన విషయాలు చెప్తుండగానే క్యాబ్ వచ్చింది. క్యాబ్ చూడగానే చెప్పేది ఆపి, ఇప్పటికి సశేషం, మిగతాది తర్వాత చెప్తాను, ఆకలిస్తోంది, వెళ్దాం పదండి అంటూ క్యాబ్ ఎక్కింది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చినట్లేరు. అభి, ఒక అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. ఎవరి అమ్మాయి? ఎప్పుడు చూడలేదే, శశి ఏది అనుకుంటూ అభి వైపు చూసింది సుభద్ర. ఇదండి నిలువెచ్చని గ్రీష్మం 9వ భాగం. 10వ భాగంతో మళ్ళీ కలుద్దాము. సెలవు మరి.